తప్పు ఎవరు చేసినా అందరిపై చర్యలు ఉంటాయని కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కథనాన్ని ప్రసారం చేసేటప్పుడు అధికారి వివరణ తీసుకోవాలని కోరారు. ప్రజల్లో అపోహలు కలిగించే వార్తలు, పోలీసుల మర్యాద తగ్గించే వార్తలు రాసేటప్పుడు నిర్ధారణ చేసుకుని ప్రసారం చెయ్యాలన్నారు. ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందన్నారు. ఈ పేర్లు వస్తామా అని చెప్పి రెడ్డి వస్తామా పక్క పేరు బాబు దీనిలోనే ఉంది. మీరే వినండి. దీనిలో నేను దాచిపెట్టేది పదే అడిగిందని అన్నారు. న్యాయం చేయండి న్యాయం చేయండి అని. న్యాయం చేయండి అని అడగతారు ఎవరైనా కానీ కూడా. పదే ఎన్నిసార్లు అడిగినా కానీ అసలు 4 సార్లు చెప్పిన. అందరికీ నమస్కారం. ఈరోజు వేటు న్యూస్లో ఇందుకూరుపేట ఎస్ఐ గారు మాట్లాడిన విషయాల గురించి, తర్వాత కొన్ని మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయిన విషయాల గురించి వివరణ ఇచ్చేదానికోసం మీతో మాట్లాడటం జరుగుతుంది. ముందుగా దీనికి సంబంధించి పల్లిపాడులో పంచాయతీ స్థలం శుభ్రం చేయమని చెప్పి అక్కడ చెట్లు చెదలు పెరిగిపోయి పాములు పురుగులతో ఇబ్బంది ఉందని చెప్పేసి చాట్ల మాధవి మరియు ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది పంచాయతీ కార్యదర్శికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానిని బేస్ చేసుకుని పంచాయతీ వారు కొంతమందిని పంపించి ఆ ప్లేస్ని క్లీన్ చేస్తున్న సమయంలో ఆ స్థలానికి రెండో పక్క సుమా అనేటువంటి వాళ్ళు ఉండి ఈ స్థలం మాది, మీరు ఎట్లా క్లీన్ చేస్తారు అని ఆపించేసి ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళతో గొడవపడ్డారు. గొడవపడి వాళ్ళని అసభ్యంగా తిట్టడం, బెదిరించడం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎస్ఐ గారు ఒక కేసు రిజిస్టర్ చేశారు. చాట్ల మాధవి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద సుమా, మరియమ్మ తదితరులు 5 మందిపై. ఆ కేసు విచారణలో భాగంగా ఆయన పల్లిపాడు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీ చేస్తా ఉన్న క్రమంలో ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళ పేరు మరియమ్మ. ఆవిడ ఎస్ఐ గారిని న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగింది. ఎస్ఐ గారు కూడా న్యాయమే చేస్తామమ్మా అని చెప్పి అన్నాడు. తర్వాత ఆయన మళ్ళీ విచారణ చేస్తామంటే వీళ్ళందరినీ మాట్లాడతారేం సార్, అదేం సార్, న్యాయం చేయండి అని చెప్పి మళ్ళీ అడిగింది ఆమె. దాని మీద ఈయన కొంచెం గద్దించి నువ్వు అంతవరకు ఆపు, మాట్లాడొద్దు అని చెప్పి అన్నాడు. ఇది కేసు విచారణలో ఆమె పదే ఆటంకం కలిగిస్తుంది అన్నటువంటి ఆ సందర్భంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎస్ఐ గారు చేయడం కాదు. ఆ సర్క్యులేట్ అయిన వీడియోలో మీరు వింటే కూడా క్లియర్గా మీకే వినపడుతుంది. ముందు ఎస్ఐ గారు మేము న్యాయమే చేస్తామని చెప్పిన మాట క్లియర్గా ఉంది. మరి అది దాన్ని ఏమన్నా మార్పింగ్ చేశారా లేదో వెరిఫై చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆ నాయిస్ వరకు చాలా లోగా వస్తుంది. ఆమె మొదట విచారించి న్యాయం చేయండి సార్ అన్న మాటకి ఎస్ఐ గారు నేను న్యాయమే చేస్తానమ్మా అని చెప్పిన మాట మాత్రం చాలా లో నాయిస్లో వస్తుంది. తర్వాత మళ్ళీ రెండోసారి చెప్పిన విషయంలో ఈయన గద్దించింది మాత్రం క్లియర్గా వినపడేలాగా వస్తూ ఉంది. అయితే ఎస్ఐ గారు ప్రవర్తించిన దాని మీద గతంలో కూడా కొన్నిసార్లు ఆరోపణలు జరిగినాయి. దాని మీద శాఖాపరంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విచారణ జరుగుతుంది. అతను తప్పు చేసినట్టుగా రుజువు అయితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకి, ప్రజలకి విన్నవించేది ఒకే మాట. మీకు ఏదైనా సరే ఎస్ఐ దర్యాప్తు చేసే విషయాల మీద ఆక్షేపణ ఉన్నట్లయితే పైన హైరార్కీ ఉంది. ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ ఫిర్యాదు చేసి మీరు రిడ్రెసల్ పొందేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ని కొంచెం డిఫేమ్ చేసేటువంటి మాటలు మీడియా ద్వారా కానీ వ్యక్తపరిస్తే ఎటువంటి తప్పు లేకుండా కూడా డిఫేమ్ చేసేటువంటి విషయాలు మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. గతంలో కూడా చెప్పాం. మరొకసారి మీ ద్వారా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఏదైనా మా సిబ్బంది కానీ, మా అధికారులు కానీ తప్పు చేసినట్లయితే మీరు పై అధికారులకు తెలియజేయండి. వాళ్ళ మీద, మిగతా ప్రజల మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో మా వాళ్ళ మీద అదే విధంగా యాక్షన్ తీసుకుంటారు. మన లీగల్ యాక్షన్ తీసుకుంటారు, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు. ఇది డిపార్ట్మెంట్ జరిగేదే, మీకు తెలియదేం కాదు. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది, ఏదైనా ఒక విషయాన్ని మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు నిర్ధారణ చేసుకొని ముందుగా ఎంతవరకు వాస్తవం అని
టెలికాస్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో విచారణ అంటే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లేదా కొంతమంది వ్యక్తుల మధ్య కానీ లేదా 2 వర్గాల మధ్య కానీ ఉంటాయి. ఒక వెర్షన్నే తీసుకొని పోయేటప్పుడు మీకు కొన్ని వాస్తవాలు తెలియకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా ఒకళ్ళు వచ్చినప్పుడు మీ వృత్తిలో ధర్మంగా మీరు తీసుకుంటారు. అదేవిధంగా దానికి సంబంధించిన అధికారి దగ్గరైనా వివరణ తీసుకోండి, సార్ ఈ విధంగా అంటున్నారు ఏంటని, లేదా కౌంటర్ పార్టీ దగ్గరైనా తీసుకొని మీరు ఆ 2 విషయాలు కూడా ప్రచురిస్తే వ్యూయర్స్ జస్టిఫై చేసుకుంటారు ఏది కరెక్ట్ ఏది కాదని. కొన్ని మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. ఇక్కడ 1-2 మీడియా మిత్రులతో ఏదో కొంత గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము కూడా మా వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్గా మా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి తొందరపడి 1-సైడెడ్ న్యూస్, పబ్లిక్లో అపోహలు కలిగించేటువంటి న్యూస్, పోలీస్ శాఖకి మర్యాద తగ్గించేటువంటి వార్తలు మీరు నిర్ధారణ చేసుకోకుండా టెలికాస్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.